మన తండ్రి అయిన దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని నామంలో చేరొచ్చినటువంటి యవనస్తులకు, సేవకులకు, పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే గత 2 నెలలుగా, అంటే లాస్ట్ మంత్ జరిగినటువంటి యవనస్తుల కూడికలో, అంతేకాకుండా అంతకుముందు యవనస్తుల కూడికలో దేవుని చిత్తం అయితే నన్ను సాక్ష్యం పంచుకుంటే బాగుంటుందని చెప్పేసి దైవ సేవకులు అడుగుతూ వచ్చినారు. అయితే సమయము అనుకూలించకపోయింది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ బాధ్యతలు, లేకపోతే స్థానిక సంఘంలో ఉన్నటువంటి బాధ్యతలను బట్టి నేను రావడానికి కుదరలేదు. అయితే ఈసారి మరి ఒకసారి కూడా సేవకులు ప్రార్థించి ఈ కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకు మరి మీరు దేవుని చిత్తం అయితే మీరు కూడా వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటే బాగుంటుంది, మీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను మీరు పంచుకుంటే బాగుంటుందని చెప్పేసి సేవకులు ప్రార్థించి అడిగినప్పుడు నాకు కూడా సమాధానం కలిగింది. పరిస్థితులన్నీ కూడా అనుకూలమైనాయి నేను రావడానికి, నేను ఉండడానికి, ఇక్కడ మీతో కలిసి ఉండడానికి. అయితే సమాధానం ఉంది, నాకు అంత అనుకూలతంగా ఉంది. కానీ ఇంతమంది యవనస్తులు, పెద్దలైనటువంటి దైవజనులు అందరూ కూడా ఇక్కడ ఉంటారు కదా, వీళ్ళందరి ముందు కూడా నిలబడి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి నేను చాలా బలహీనుణ్ణి ఆత్మీయంగా అని నేను భావిస్తూ వచ్చినాను అన్నమాట. అంత పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా, నేను రావడానికి అన్నీ చక్కగా ఉన్నా కూడా మనసులో ఏదో కొంచెము అధైర్యపడుతూ వస్తున్నాను అన్నమాట. అయితే చివరి దాకా కూడా నేను దేవుని ప్రార్థిస్తూ వస్తున్నాను. దేవా, మరి నాకు సమయం అనుకూలంగా చేశావు, సేవకులు కూడా ప్రార్థించి నన్ను అడిగినారు, మరి నేను నిలబడాలి అంటే నాకు ఒక వాగ్దానం కావాలి. నేను ఏదో నిలబడడం కాదు, కానీ ఇక్కడ నేను రావడము మీ చిత్తమై ఉండాలి. తద్వారా ఇక్కడ చేరొచ్చినటువంటి యవనస్తులందరికీ కూడా అది కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటే బాగుంటుందని నేను చాలా దినాల నుంచి ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అయితే నా అనుదిన ధ్యానంలో కూడా దేవుడు నాతో ఏం మాట్లాడుతూ రాలేదు. నా అనుదిన దినంకు వచ్చి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు, కానీ నేను యవనస్తుల కూడికలో నా సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఎటువంటి వాగ్దానం లేదు. చివరిగా నేను నిన్న హైదరాబాద్ బెల్లంపల్లి ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చాను. చివరికి రోజు పొద్దున నేను ప్రార్థన చేసుకున్నా, దేవా, నేను ఇక్కడ నిలబడడానికి, నేను బలపడాలంటే మీరు నాతో మాట్లాడండి. ఈరోజు మరి ఆదివారం ఆరాధన వర్తమానైనా పర్వాలేదు, బల్ల వర్తమానం పర్వాలేదు, మీరు మాట్లాడాలి రావాలని చెప్పేసి నేను రాత్రి ట్రైన్లో పొద్దున వచ్చేటప్పుడు కూడా, మందిరానికి చేరుకు వచ్చినప్పుడు కూడా ఎంతో ప్రార్థిస్తూ వచ్చినాను. అయితే ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను తన వాక్యం ద్వారా బలపరుస్తూ వచ్చినాడు. బెతెస్దాలో ఉన్నటువంటి విశ్వాసులకు బొల్లారంలో ఈరోజు ఆరాధన వర్తమానం అందరికీ తెలిసిందే. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. ఈరోజు ఆరాధన వర్తమానంలో దైవజనుడు సమరయశ్రీ ఒక జీవితాన్ని, తన సాక్ష్యాన్ని ఇక్కడ దాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చిన సందర్భంలో 39వ వచనంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు అన్నమాట. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన అందు విశ్వాసం ఉంచిరి. ఈ మాట ఏదది? నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఒక స్త్రీ మాటను బట్టి. అయితే సమరయ స్త్రీ యొక్క జీవితంలో నా జీవితాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ, దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను, రక్షణ కార్యాలను నేను కూడా ప్రకటించడానికి దేవుని చిత్తమై ఉందని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడడానికి ఎంతో ధైర్యపరుస్తూ వచ్చాడనమాట. అయితే నేను ఇక్కడ కూర్చున్నటువంటి ఎంతోమంది యవనస్తులు వారిలో కంటే నేను చాలా బలహీనులని నేను ఒప్పుకోగలను. అనేకమైన సార్లు దేవుని చిత్తానికి విరుద్ధంగా నేను పరిగెడినవాడిని. లోకానుసారమైనటువంటి ఆశలు, సమస్తమైనటువంటి పాపములు నా హృదయంలో ఉన్నటువంటి వాడిని. అయితే కేవలం దేవుని ఒక కృపచేత నేను ఇక్కడ నిలబడగలనని నేను ఒప్పుకోగలను. అయితే అది కేవలము దేవుని కృప. అందుకే సమస్త మహిమ కూడా నా రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తునే కలగాలని నేను కోరుకుంటున్నాను.
నా సాక్ష్యంలోకి అనగా దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలులని, రక్షణ కార్యాన్ని నేను మీతో పంచుకునే మునుపు 3 వాక్యములను నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. 3 వచనములు. మొదటిగా కీర్తనలు 10వ అధ్యాయము. కీర్తనలు 10వ అధ్యాయము 14వ వచనం చివరి భాగం. దయచేసి ఎవరైనా చదవగలిగితే. తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. అదే అధ్యాయంలో చివరి వచనము 18. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. మరి ఒక భాగము అపోస్తుల కార్యం 10వ అధ్యాయము. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 48 చివరి వచనం. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండవలనని వారతను వేడుకొని. దాంట్లో ముఖ్యమైనటువంటి భాగము యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించెను. 3వ భాగము మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. 17వ వచనం. లోకమును దాని ఆశలు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచును. ఇది నేను దేవుడు చేసినటువంటి నా జీవితంలో గొప్ప కార్యాలను నేను మీకు షేర్ చేసుకోవడానికి, పంచుకోవడానికి. ఇది నాకు అనుకూలమైనటువంటి వాక్యాలు కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, లేకపోతే ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితులలో దేవుడు నాకు ఇచ్చినటువంటి, లేకపోతే దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు. అయితే నా సాక్ష్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకెళ్దాం. ప్రేమ నమ్మకంలో పరలోక తండ్రి, స్తుతి ఆరాధనలకు ఆర్భుతున్నటి గొప్ప దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, సమస్త సృష్టికి ఆదరణటి గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సాయంత్రకాల సమయంలో దేవా, మరి కంబైన్డ్ యూత్ మీటింగ్లో దేవా, ఈ యవనస్తులతో దేవా, మరి పెద్దలైనటువంటి వారితో ఈ విధంగా కలిసి దేవా నేను పంచుకుంటున్నటువంటి దేవా ఈ సాక్ష్యాన్ని దేవా మీరే దీవించవలసిందిగా కోరుతున్నాం. పాపిని, అయోగ్యుని, అల్పునైనటువంటి వాడిని తండ్రి, నాలో ఏ మంచి కూడా లేదు. అయితే కేవలము కృపలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో తాను కాచినటువంటి ఆ శిలువ రక్తంలో దేవా నా ప్రతి పాపమును కడిగి దేవా నన్ను రక్షించుకున్నారు తండ్రి. అందుకే వందనములు దేవా. నా జీవితంలో మీరు చేసినటువంటి రక్షణ కార్యాన్ని దేవా నేను పంచుకుంటుండగా దేవా అవసరమైన మాటలు నా నోటి నుంచి మీరు దేవా పలకవలసినట్టుగా నన్ను కాపుదలలో ఉంచవలసిందిగా కోరుతున్నాం. కృప దయచేయండి దేవా. ఈ విధంగా ముందున్న సమయాన్ని అంతా కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను దేవా. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గ్రామము బెల్లంపల్లి ప్రాంతము, పాత ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడైతే మంచిర్యాల జిల్లాలో ఉంటూ వస్తుంది. అది ఒక కోల్డ్ బెల్ట్ ప్రాంతము. ఆ ప్రాంతంలో నా తండ్రి గారు సింగరేణి ఉద్యోగిగా ఉంటున్నటువంటి పరిస్థితి. మా తల్లిదండ్రుల ఇద్దరికి కూడా మేము 5 సంతానమై ఉంటున్నాం. అయితే వారు మా తాతను బట్టి వారు కూడా దేవునిలోకి నడిపిస్తూ వచ్చినారన్నమాట. మా తాతగారు కూడా తను యవన కాలంలో ఉన్నప్పుడు రక్షింపబడి ఇండియా మిషన్ చర్చ్లో మిషనరీ వాళ్ళతో ఉంటూ పరిచర్య చేసి, దాని తర్వాత బక్సింగ్ అంకుల్ గారి ఈ సంఘ దర్శనాన్ని తను గ్రహించినప్పుడు, తను దీంట్లోకి వచ్చినప్పుడు తన ద్వారా తన పిల్లలైనటువంటి మా తల్లిదండ్రులు, ఆ విధంగా మేము కూడా ఈ సంఘ దర్శనంలోకి నడిపింపబడుతూ వచ్చినాం. అయితే మా తండ్రి గారి కూడా ఒక పెళ్లి విషయంలో, మ్యారేజ్ విషయంలో కూడా ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు జరిగినట్టుగా మేము తెలుసుకుంటూ వచ్చినాం. విషయం ఏంటంటే
మా డాడీ వాళ్ళది, మా తండ్రి గారి వాళ్ళది హెబ్రోన్ సహవాసము, మా తల్లి వాళ్ళది ఇండియా మిషన్. సో అప్పుడు మ్యారేజ్ రిజిస్టర్ ఓన్లీ అగస్టిన్ అంకుల్కి ఆ టైంలో ఉండడం, దాన్ని బట్టి సమయం ఎక్కువైన దాన్ని బట్టి, సమయము మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయడానికి కొంచెం సమయం తీసుకున్న దాన్ని బట్టి భక్సింగ్ అంకుల్ వారిని పిలిపించి వారితో ఈ మ్యారేజ్ విషయంలో మా తల్లికి కానీ తండ్రికి కానీ ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడో కనుక్కొని వాళ్ళని ఆరాధన చేయించి వాళ్ళని ప్రార్థన చేసి పంపించినారని మేము ఎరుగుతూ వచ్చినాం. అయితే ఆ విధంగా వాళ్ళు కూడా మమ్మల్ని 5 సంతానం మమ్మల్ని కూడా దేవుని క్రమంలోనే పెంచుతూ వచ్చినారు. ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన ఉంటూ వచ్చేది. మందిరము ఇంటికి దగ్గర ఉండదాన్ని బట్టి ఎప్పుడు కూడా మందిరంలో ఆయా పనులు కూడా చేస్తూ వచ్చేవాళ్ళం అన్నమాట. ఆ టైంలో మా దగ్గర నాకు ఊహ తెలిసినప్పుడు బ్రదర్ సంజీవులు మన మధ్య హతసాక్షిగా చేయబడి చనిపోయినటువంటి సంజీవులు గారు ఉన్న టైంలో మేము ఎంతో ఆత్మీయంగా అక్కడ అభివృద్ధి పొందుతూ వచ్చినాం. నా ఏజ్ అప్పుడు 4th క్లాస్, 10 years ఉంటాయి నాకు. అయితే అప్పుడు మందిర నిర్మాణంలో జరుగుతున్న దాని సందర్భాన్ని బట్టి అనేకసార్లు మందిరంకి వెళ్ళడము, వాయిద్యాల మీద ఆశ ఉండడాన్ని బట్టి మందిరంకి వెళ్ళడము అలవాటు అవుతూ వచ్చింది. అయితే నా జీవితము నేను పెరుగుతూ వచ్చిన కొలది మందిరంలో నేను ఉంటున్నాను, దేవుని పనులన్నీ చేస్తున్నాను, అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉంటాను. బాత్రూమ్లు గడిగే విషయంలో, చేపలేసే విషయంలో కానీ నా హృదయంలో ఎటువంటి మారు మనసు లేకుండా వచ్చిందనమాట. అయితే దేవునికి చాలా దూరంగా ఉంటూ వచ్చినాను. కనబడడానికి చాలా మంచిగానే ఉంటూ వచ్చినాను, కానీ నా జీవితం చూసినట్టయితే అసలు ఏమాత్రం కూడా దేవుని చిత్తానికి లోబడేటటువంటి జీవితం కాదు. అయితే ఈ విధంగా నాన్నగారు ఉద్యోగం చేస్తున్నటువంటిది పరిస్థితుల్లో అంత చక్కగా క్రమంగా ఉంటున్నప్పుడు అంత బాగానే ఉంటూ వచ్చింది. 1998 ఆ ప్రాంతంలో తండ్రి గారికి కొంచెం హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల నేను చిన్నతనంలో ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు అన్నమాట. మహిమలోకి పిలవబడ్డారు. అది 1998 Feb 22 ఆ దినము మా నాన్న చనిపోవడము, దాని తర్వాత భూస్థాపన కార్యక్రమం అంతా జరగడము అంతవరకు జరుగుతూ వచ్చింది. అయితే నేను కూడా వారికి చివరి సంతానం, 4 అక్కలు, నేను చివరిగా పుట్టినవాడిని. అయితే ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు ఆడపిల్లలు పుడుతున్నటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు కూడా అనేకమైనటువంటి నిందలు, అవమానాలు వాళ్ళు భరిస్తూ వచ్చినటువంటి పరిస్థితులు మేము చూసినాం. అంత మాత్రమే కాదు, నేను జన్మించడానికి ముందు వారి ప్రార్థనలు ఎంతో ఉంటూ వచ్చినాయి అన్నమాట. ఒక అబ్బాయి ఉంటే బాగుండేది, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా, ఖచ్చితంగా దేవుడు మా జీవితంలో కార్యం చేస్తారని వాళ్ళు ఎంతో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టు వచ్చినప్పుడు దాదాపుగా మా చివరి సంతానమైనటువంటి నా అక్కకి తర్వాత 3 సంవత్సరాల తర్వాత నేను పుట్టినటువంటి వాడిని. అయితే దాన్ని బట్టి వాళ్ళకు ప్రేమ ఉన్నప్పటికీ చాలా క్రమంలోనే పెంచుతూ వచ్చినారు. కానీ నేను ఆ క్రమంలో ఉన్నట్టే ఉంటుండేవాడిని, కానీ దేవుడికి లేకపోతే ఆత్మీయమైనటువంటి స్థితి నాకు దేవునికి చాలా దూరంగా ఉంటూ వస్తుందన్నమాట. ఎప్పుడైతే మా తండ్రి గారు చనిపోతూ వచ్చినారో ఇంకా నిందలు, అవమానాలు కొంచెం ఎక్కువైనాయి. నిందలు, అవమానాలు అంటే నా జీవితంలో ఒక తండ్రి అనేవాడు లేనటువంటి ఒక ఆడపిల్లల ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అవి నేను చూస్తూ వచ్చినాను అనమాట. కొంతమంది అయితే జాలిగా చూస్తారు, ఇంకొంతమంది అయితే చాలా లెక్క లేకుండా చూస్తారనమాట. అలాంటి పరిస్థితులు మేము ఎంతో గమనించుకుంటూ వచ్చినాము. అంత మాత్రమే కాదు, సహవాసంలో ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది యవనస్తులు చాలా చులకనగా వరే బావమరిది ఇట్రా అనేవాళ్ళనమాట. ఇలాంటి పరిస్థితులు, ఎందుకంటే నాకు బలం లేదు కాబట్టి నేనేమనే అనేవాడిని కాదనమాట. ఇలాంటి చిన్న లేకపోతే సామాన్యమైనటువంటి నాకు నేనే నా మొహం అద్దంలో చూసుకోవడానికి చాలా సిగ్గుపడినటువంటి పరిస్థితి, చాలా దీనమైన పరిస్థితిలోకి నేను ఆ సమయంలో ఎంటర్ అవుతూ వచ్చినానమాట. అయితే ఇది అలా క్రమక్రమంగా ఉంటున్న పరిస్థితిలో మా నాన్నగారు చనిపోయినటువంటి ఆ సంవత్సరము దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము 1998 నా వాగ్దానము. జనవరిలో నాకు ఈ వాగ్దానం దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. Feb 22 మా నాన్నగారు మహిమలోకి పిలువబడుతూ వచ్చినారు. మీరు భయపడకుడి, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే కూడా శ్రేష్ఠులు. మత్తయి 10:31 ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం. అయితే ఈ వాగ్దానంకి నా జీవితానికి చూసినట్టయితే అసలు చాలా వ్యత్యాసం ఉండేది. అందరైతే మమ్మల్ని తృణీకరించినటువంటి వారుగా లేకపోతే లెక్కలేనటువంటి వారుగా చూస్తున్నారు కదా,
దేవుడు ఏంటి ఈ వాగ్దానం ఇచ్చాడు నాకు నా జీవితంలో శ్రేష్టమైనటువంటి వారని చెప్పేసి అంటున్నారు కదా అని నేను ఈ వాగ్దానం చూసి కొంచెం బాధపడుతూ వచ్చిన. కానీ ఈ వాగ్దానం నేను అంత పట్టించుకోలేదు. కాకపోతే అసలు దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఉంటే మరి మాకెందుకు ఇట్లాంటి పరిస్థితి రావాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆ దినాల్లో రక్త సంబంధులైనటువంటి వారు అనేకులు మా అనుకున్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా దూరం అవుతూ వచ్చినారు. ఎందుకంటే ఏది కూడా వాళ్ళకి చేసినా కూడా మేము చేయాల్సి వస్తుందేమో అన్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా మమ్మల్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితి మేము చూస్తూ వచ్చినాం. అయితే మాకు ఆధారము మా కుటుంబము, దాని తర్వాత సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులే. వీళ్ళ ప్రార్థనలు మమ్మల్ని ఎంతో కాపాడుతూ వచ్చినాయి. ఈ విధంగా దేవుని క్రమంలో ఎదుగుతూ వస్తున్నప్పుడు నేను 6వ తరగతి అంటే దాదాపు 12 ఇయర్స్లో ఉన్నప్పుడు నేను హెబ్రోన్ యూత్ క్యాంప్కి అటెండ్ అవుతూ వచ్చినాను అనమాట. అది 2001 ఆ ప్రాంతంలో. ప్రేమించుచున్నావా ప్రభు యేసుని అనేటువంటి ఆ థీమ్ అప్పుడు పౌలు సుధాకర్ అంకుల్ గారు మెయిన్ స్పీకర్గా ఉంటూ వచ్చినారనమాట. ఆ సమయంలో వారం రోజులు యూత్ క్యాంప్ కోసము అందరిలాగా నేను వెళ్తున్నాను. కానీ వాక్యాన్ని కనిపెట్టుకొని ధ్యాస పెట్టి అయిపోయేంతవరకు కూడా వినేటటువంటి ఆ జ్ఞానం నాకు లేదు. దిక్కులు చూస్తున్నాను, కానీ అప్పటికి పౌలు సుధాకర్ అంకుల్ తన వాక్యం చెప్తూ వస్తున్నప్పుడు తను చెప్తూ వచ్చినాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు అంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. అనుదినం మీరు వాక్యం ధ్యానిస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు అనే ఆ మాటను నేను వింటూ వచ్చాను అనమాట. అప్పటి వరకు కూడా నాకు దేవుని చిత్తము ఎలా తెలుసుకోవాలి, దేవుడు మన దేవుడు నిజమైన దేవుడు అనేటువంటి ఒక నమ్మకం ఉండేది. కానీ దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు అన్నటువంటి జ్ఞానం నాకు లేదనమాట. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడా? ఈ వాక్యంలో ఇదంతా రాసి ఉంటుంది కదా, రాస్తే దేవుడు ఎట్లా మాట్లాడుంటాడు, ఇదంతా ప్రింటింగ్ కదా అనుకున్నాను అనమాట. సరే, యవనస్తుల కూడిక అయిపోయినాక చివరిగా పడుకునే ముందు కూడా మనకేముంటుందంటే క్వైట్ టైం ఉంటుంది. అందరూ యవనస్తులు వారి బైబిల్ తీసుకొని చదువుకోవడానికి లైట్స్ ఆఫ్ చేసే ముందు కొంచెం సమయం ఇస్తారు కదా. ఆ సమయంలో నేను కూడా కీర్తనలు అధ్యాయం స్టార్ట్ చేశాను. కీర్తనలు, సామెతలు యవనస్తులకు మంచి ఉపయోగపడుతుందని చెప్పేసి కొంతమంది యవనస్తులు, మా పెద్దలాంటివంటి వారు నాకు సలహా ఇవ్వడం బట్టి ఆ యవనస్తుల కూడికలో నేను బైబిల్ చదవడం మొదలుపెట్టా, కీర్తన 1వ అధ్యాయం నుంచి. సో ఆ వారం రోజులు అలా గడిచింది. చాలా ఆనందాన్ని, దేవుని సన్నిధిని అక్కడ నేను అనుభవిస్తూ వచ్చినాను. కానీ నా మనసులో ఎటువంటి రక్షణ కార్యం లేదు. కానీ ఇంటికి వచ్చినప్పటి వరకు కూడా నాకు ఒక మాట ఎప్పుడు నా వెంటాడుతుందన్నమాట. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అనే ఒక మాట నన్ను వెంటాడుతూ వచ్చింది. సరే, ఇంటికి వచ్చినాను. అక్కడ నేర్చుకున్నటువంటి ఆక్రమమే ఏది క్రమంగా బైబిల్ చదువుకోవడము, ఆ క్వైట్ టైము ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఫాలో అవుతూ రావడం స్టార్ట్ అయిందనమాట. కుటుంబ ప్రార్థన ఉంటుండేది, కానీ పడుకునేటప్పుడు కూడా చూద్దాం దేవుడు మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు కదా, దేవుడు మాట్లాడతాడో లేదో ఒకసారి నేను చూడాలి అన్నటువంటి ఆశ నాలో మొదలైంది. అప్పుడు నేను కీర్తనల అధ్యాయం స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అలా చదువుకుంటూ వచ్చినాను. ఆ రోజు నా దినవాక్యం వచ్చేసి కీర్తనలు 10వ అధ్యాయం. అయితే అంతకుముందు నేను ప్రార్థన చేసుకున్నా, దేవా మీరు మాట్లాడుతా అన్నారు, మీరు నిజమైన దేవుడు అన్నారు కదా, నా జీవితంలో మరి ఇంత చిన్నప్పుడే మా నాన్నగారిని ఎందుకు తీసుకున్నారు? ఎంతో నన్ను ఒక అబ్బాయి ఉంటే బాగుండా అని చెప్పేసి చాలా రోజుల తర్వాత కనిపెట్టినాక నన్ను ఇచ్చినావు కదా, మరి ఇలాంటి స్థితిలో మరి మా నాన్నగారిని మీరు ఎందుకు తీసుకున్నారు అన్నటువంటి ఆ ప్రస్తావనని, ఆ ప్రశ్నను నేను దేవుని సన్నిధిలో పెడుతూ వచ్చినాను అనమాట. అయితే ఆ రోజు చాలా బలంగా నేను ప్రార్థన చేసుకున్నా. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే, చాలా దీనమైనటువంటి పరిస్థితి, ఎవరు కూడా కానరు. కాబట్టి మా సిచ్యువేషన్ ఏంటి, అసలు నా సిచ్యువేషన్ ఏంటి, నాకు మమ్మల్ని ఇట్లాంటి పరిస్థితిలో ఎందుకు పెడుతూ వచ్చినారు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకొని ఆ రోజు కీర్తన 10వ అధ్యాయం నేను చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినట్టు మాట ఇప్పుడు మనం చదువుకున్నది. తండ్రి లేని వారికి న్యాయం తీర్చినటువంటి గొప్ప దేవుడు. తండ్రి లేని వారికి ఆ మాట నన్ను చాలా ఆదరించిందనమాట. తండ్రి లేని వారిని నిజంగానే దేవుడు న్యాయం చేస్తాడా అన్నటువంటి ఒక ప్రశ్నతో పాటు ఒక ఆదరణ, నాకు ఒక ప్రోత్సాహం కలుగుతూ వచ్చిందనమాట. నిజంగానే దేవుడు ఆ స్కూలింగ్ టైం అంతా కూడా మా కుటుంబంలో చేసినటువంటి మేలు ఇంత అంత కాదు. చాలా కష్టంలో ఉండేది చూస్తే, కానీ ఆ కష్టంలోనే, ఆ ఇరుకులోనే దేవుడు నిజంగా చాలా విశాలతను అనుగ్రహిస్తూ వచ్చినాడు. అవి ఎలాంటి పరిస్థితులు అంటే, తండ్రి చనిపోయిన వెంటనే మా స్కూల్ ఫీజు కట్టడానికైనా, నెలసరి సామాన్ తీసుకురావడానికైనా కొంచెము క్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితులలో
మా పెద్దక్క రెండో అక్క వాళ్ళు టీచింగ్ చేసి సెకండ్ మాకు, వాళ్ళు పెళ్ళే వెళ్ళిపోయే టైంకి థర్డ్ సిస్టర్ మాకు హెల్ప్ చేయడము, తనకు మ్యారేజ్ అయిపోయే లోపు మా ఫోర్త్ సిస్టర్ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు పాకెట్ మనీ పంపించడము. ఈ విధంగా మా కుటుంబంలో దేవుడు ఎంతో మేలులు చేస్తూ వచ్చానమాట. ఆ కష్టంలో, ఆ లేమిలో కూడా, ఆ ఇరుకులో కూడా దేవుడు ఎంతో విశాలతను కలుగజేయడం నేను నా కలర్ నేను చూస్తూ వచ్చినాను, అది అనుభవిస్తూ వచ్చినాను అనమాట. అయితే దేవుడు నిజంగానే తను ఇచ్చినటువంటి వాగ్దానము మా పట్ల అప్పటి వరకు కూడా నెరవేరుస్తూ వచ్చినాడు. సో ఈ విధంగా నా 10th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ కూడా ఈ విధంగానే చక్కగా కంప్లీట్ అయిపోయింది. అయితే దేవుని యొక్క వాక్యం నేను చదువుతున్నాను, దేవుడు నిజమైనటువంటి దేవుడు అనే గ్రహింపు నాకుంది, కానీ నా హృదయంలో అప్పటికి ఇంకా మార్పు లేదు. ఇదే విధంగా నేను నా ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసుకొని నా గ్రాడ్యుయేషన్కి నేను జాయిన్ అవ్వాలి. గ్రాడ్యుయేషన్కి జాయిన్ అవ్వడానికి నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నాను. అయితే మెడికల్ ఫీల్డ్లో ఉండాలని నాకు ఒక గొప్ప ఆశ ఉండేది. కాకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవడానికి ఆర్థికమైనటువంటి పరిస్థితులు సపోర్ట్ చేసే పరిస్థితులు కావవి. అయితే నేను చదువుకున్నటువంటి ఆ షార్ట్ టర్మ్లోనే, అంటే ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఎంసెట్ రాసిన దాంట్లో నాకు వచ్చిన ర్యాంక్లోనే దేవ నాకు మీరు ఏ సీట్ అనుగ్రహిస్తే నేను దాంట్లోకి వెళ్తా, ఎందుకంటే నాకు పరిస్థితి బాగాలేదు కాబట్టి, మీరు తండ్రి లేని వారికి విధవరాలకు మీరు న్యాయం చేస్తా అని చెప్పినారు కాబట్టి, నేను ఏదైతే నాకు వచ్చిన ర్యాంకులు నాకు ఏ సీట్ వస్తుందో నేను దాంట్లోనే జాయిన్ అవుతాను, కాబట్టి మీరే నాకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేసుకున్నట్టు వచ్చినాను అనమాట. సో ఫైనల్గా నాకు గ్రాడ్యుయేషన్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీలో సీట్ వచ్చింది. అప్పుడు ఫిజియోథెరపీ అంటే ఎవరికి కూడా తెలియదు చాలామందికి, దాదాపుగా 2016 ఆ ప్రాంతం. అసలు అప్పుడు ఇంకా ఫిజియోథెరపీ అంటే ఏంటో తెలియదు. అలాంటి సమయాల్లో నాకు వచ్చిన సీట్ అది. సో నాకు ఇంకా ఆప్షన్ లేదు, నేను పై చదువులు చదువుకోవడానికి కూడా నాకు ఆ స్తోమత లేదు కనుక నేను దాంట్లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందనమాట. అయితే అనేక మంది ఏం చేస్తున్నావు ఇంటర్ తర్వాత అని బంధువుల్లో ఇంకా కొంతమంది అడిగినప్పుడు ఫిజియోథెరపీ తీసుకున్నాను అని చెప్తే, ఫిజియోథెరపీతో ఏమొస్తుంది, అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి, దాంతో ఏమొస్తుంది, అసలు ఏం చేస్తాను అంటే ఫారెన్లో చాలా డిమాండ్ ఉందని చెప్పాను అనమాట ఒక బ్రదర్తో, మా రిలేటివ్స్. ఆ బ్రదర్ అంటే ఫారెన్లో డిమాండ్ ఉన్నది కాదు, ఇక్కడ డిమాండ్ ఉంది, చేయాలి, అది గ్రేట్నెస్ అంటే అని చెప్పేసి అన్నారనమాట. అది కూడా నాకు చాలా నిరుత్సాహాన్ని కలుగజేసింది. దేవా నువ్వు నాకు ఇచ్చింది నేను తీసుకుంటా అంటే కూడా, దేవా ఇంతమంది కూడా నన్ను నిరుత్సాహపరుస్తున్నారన్నటువంటి పరిస్థితుల్లో నేను జాయిన్ అయ్యాను. ఈ విధంగా నా బాల్యంలో నా గ్రాడ్యుయేషన్ వరకు కూడా నేను చేరుతూ వచ్చినాను. అప్పటి వరకు అట్లీస్ట్ దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళడం, దేవుని సన్నిధిలో ఉండడము, పని చేయడము, క్రమంగా వాక్యం చేయడం జరుగుతూ వచ్చింది. కానీ నా కాలేజ్ డేస్, గ్రాడ్యుయేషన్ డేస్కి వచ్చినప్పుడు కంప్లీట్గా నా జీవితము దేవునికి ఇంకా దూరం అవుతూ వచ్చింది. నా జీవితంలో బైబిల్ చదవడం అనేది తగ్గిపోయింది. ఎప్పుడు కూడా నేను మందిరంకి వెళ్ళినటువంటి వాడిని కాదు. 5 సంవత్సరాల్లో ఒక 2-3 సార్లు వెళ్ళుంటాను. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతును వేరే విధంగా ఉపయోగించుకొని దాన్ని చాలా దేవునికి నొప్పించేవాడిగా ఉంటూ వచ్చినాను అనమాట. అంటే ఇతరుల దగ్గర నేను మంచి పేరు తెచ్చుకోవడానికి, ఇతరుల దగ్గర నేను అప్రిషియేట్ చేసుకోవడానికి ఆ పనిలో పడుతూ దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి దూరం అవుతూ వచ్చినాను. ఆ విధంగా నేను పాపం చేయడానికి ఎక్కడికి వెళ్ళలేదు, కానీ సమస్తమైనటువంటి పాపం నా హృదయంలో నేను చేస్తూ వచ్చాను అనమాట. నా హృదయం అంతా కూడా పాడవుతూ వచ్చింది. నా ఆలోచన విధానం పాడైపోయింది, నేను చేసే పనులు పాడైపోయినాయి, నా చూపు పాడైపోయింది, అన్ని విధాలుగా కూడా నేను చాలా దూరంగా వస్తూ వచ్చినాను అనమాట దేవుడికి. అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయం జ్ఞాపకాలు చేయాలనుకుంటున్నా. ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే గ్రాడ్యుయేషన్ వరకు కూడా 3 సార్లు ప్రాణాపాయ స్థితి నుంచి కూడా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. అతి చిన్న వయసులో నాకు కాంపౌండ్లో కొంచెం మట్టి ఉండేదాన్ని బట్టి మట్టి తినే అలవాటు. ఆ మట్టి తింటూ ఎవరు లేనప్పుడు చూడకుండా నేను ఒక సిరప్ పగలిపోయినటువంటి ఆ గ్లాసు విరిగిపోయింది, నేను మింగినాను. ఆ మింగినప్పుడు నేను నా కళ్ళంతా కూడా అట్లా తెల్లకల్లుగా వేసేసుకొని అప్పుడే నేను చనిపోతానన్నటువంటి పరిస్థితిలో నిజంగా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడని మా మమ్మీ చెప్తూ ఉంటుంది. ఆ గ్లాస్ ఇప్పటికి కూడా ఇంట్లో దాచిపెట్టి పెట్టారనమాట. అయితే అది నేను అనుభవించింది నాకు తెలియదు, కాకపోతే ఇంట్లో చెప్తారు. కానీ 2 సందర్భాల్లో మాత్రం నాకు తెలుసు. ఏదంటే నా సెకండ్ సెమిస్టర్ నాకు కంప్లీట్ చేసుకున్నాను. అది బ్రేక్ సెమిస్టర్, అది చాలా కష్టమైనటువంటి సెమిస్టర్. అది కంప్లీట్ చేసుకొని నేను ఆనందంగా ఉన్నాను అనమాట. ఆనందంగా ఉన్న సమయాల్లో బెల్లంపల్లి నుంచి కరీంనగర్ డిస్టిక్ గోదావరికని అన్నది ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది.
నేను ఆ గొప్పతనాన్ని ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవాలి, మా సిస్టర్స్తో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఆ ప్రయాణమే వెళ్దాం అనుకున్న టైంలో మా మమ్మీ చెప్పింది, రాత్రి అయింది కదరా వద్దు అని చెప్పేసి. కానీ చాలా బలవంతంగా మా మమ్మీ ఎందుకో ఆ రోజు ఏడ్చి చెప్పింది వెళ్ళొద్దు అని చెప్పేసి ఏడ్చుతుంటాను. నేను మాట వినట్లేదు. అప్పటికి నా జీవితం దేవునికి చాలా దూరంగా వస్తూ వచ్చిందనమాట. అయితే నేను బయటికి వెళ్ళి బస్సు నాకు అవైలబుల్గా ఉన్నా కూడా ఆటోలో అయితే పాటలు వేస్తారు, ఆ పాటలు మ్యూజిక్ వేసుకుంటూ అవి వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు అని చెప్పేసి నేను ఆటో ఎక్కా. తీరా ఒక 15 కిలోమీటర్ దాటినాక ఫుల్ ఓవర్లోడ్ ఆటోలో నేను ముందు కూర్చుంటూ వచ్చినాను. ఆ ముందట వీల్ ఒక 40 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నటువంటి ఆటో వీల్ ఇరిగిపోయినప్పుడు ఆటో ఇట్లా పైకి లేసి కింద కొట్టినప్పుడు నేను ఆటోతో రాక్కుంటూ లెఫ్ట్ సైడ్ నుంచి ఆటో రైట్ సైడ్ వెళ్ళినప్పుడు నేను మధ్యలో గీరుకుంటూ మొత్తం చుట్టూ తిరుక్కుంటూ వచ్చినాను. ఆ దెబ్బ మచ్చలు ఇంకా కూడా నా శరీరంలో ఉంటూ వచ్చినాయి. అయితే అప్పుడు నేను మరణించవలసినటువంటి పరిస్థితి. అది చాలా ట్రాఫిక్ ఏరియా, అది సింగిల్ వే. అప్పటికి ఆ దాబా ప్రాంతంలో లారీలు వచ్చేటటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వారు కూడా చనిపోయినా అనుకున్నారు, కానీ దేవుడు ఆ అపాయక స్థితి నుంచి కూడా కాపాడుతూ వచ్చినాడు. మూడోది, నా గ్రాడ్యుయేషన్ ఎండింగ్ టైం. ఇంకా అప్పటికి నా జీవితంలో చాలా పాపములు, నేను కనబడినంత మంచిగా ఉండేవాడిని కాదు, నా హృదయం అంతా ఖరాబ్ అవుతూ వచ్చింది. అయితే అలాంటి పరిస్థితుల్లో చివరిసారిగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రెండ్షిప్ డేకి బయటికి వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆదివారం కూడా నేను వదిలిపెట్టా. ఫ్రెండ్షిప్ డే అదేదో మంత్లో సండేనే వస్తుంది, ఏ మంత్ అయినా కూడా. ఆ ఫ్రెండ్షిప్ డేని నేను బాగా ఎక్కువగా గ్రహించి దేవుని మందిరాన్ని కూడా నేను పక్కకు పెట్టి నేను ఫ్రెండ్స్తో పోచంపేట డ్యామ్ నిర్మల్ ప్రాంతంలో ఉంటుంది, ఆ డ్యామ్కి వెళ్తూ వచ్చినామన్నమాట. ఆ డ్యామ్లో ఆ గేట్ ఒక్క గేట్ మాత్రమే చిన్నగా తెరుస్తుంది. అక్కడ చిన్న ఒక ఫ్లో వస్తుంది, అందరు కూడా అక్కడ ఆడుకుంటున్నారు. అక్కడ నించుంటే ఆ వాటర్ నెట్టేస్తే అక్కడ వెళ్ళి ఇంకో మనుషులు పట్టుకుంటారు, అక్కడ నుంచి వాటర్ కిందికి వెళ్ళిపోతున్నాయి. సరే అలా ఆడుతూ వచ్చినాము, ఎంజాయ్ చేస్తున్నాము. ఇదే చాలా బాగుంది ఎంజాయ్మెంట్, అసలు ఇంత బాగుంది కదా అని అనుకుంటున్న సమయంలో ఫ్లో కొంచెం పెరిగింది. చివరిసారిగా నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ నీటి నుంచి నేను ఒకసారి తోయబడి నేను వచ్చి ఇంకెక్కేసి వెళ్ళను అనుకున్నాను. కానీ ఆ చివరిసారే ఫ్లో పెరగడం వల్ల నన్ను చేతులు పట్టుకున్నాడు, కానీ ఫ్లోకి వెళ్ళినాక కింద కాళ్ళు పైకి లేవడం వల్ల వాడు నా ఫ్రెండ్ నన్ను పట్టుకునేదానికి గ్రిప్ లేక నన్ను వదిలేసినాడు. పడడమే నా తల కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఫ్లోలోనే వెళ్ళిపోతున్నాను. నిజానికి నీళ్ళల్లో పడి చనిపోయినటువంటి వాళ్ళ వార్త ఇప్పటికీ విన్నా కూడా నాకు చాలా భయం అవుతుంది. ఇప్పటికి కూడా నాకు వాటర్ అంటే కూడా ఇంకా ఫోబియా ఉంది, హైడ్రోఫోబియా. ఎందుకు అంటే లోపటికి మునిగిపోతున్నప్పుడు నిజానికి మనం వెంటనే చనిపోం, కానీ ప్రతిదీ కళ్ళ ముందట కనబడుతూ ఉంటుంది మన జీవితం. అంత ఈజీగా మనం నీళ్ళలో పడిపోయినప్పుడు దాదాపుగా ఒక 5-10 నిమిషాలు మాత్రము ఖచ్చితంగా మనకంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది. నేను కింద పడిన వెంటనే అప్పుడు మా అమ్మకు గుర్తొస్తుంది. నాకు నన్ను ఎంతో ఆశలతో పెంచింది, తను కొన్ని రోజులు తిన్నదో తెలియదో నాకు తెలియదు, కానీ తను ఏది కూడా ఆశించకుండా మమ్మల్ని పెంచినటువంటి అది గుర్తొస్తూ ఉంది. మా అమ్మ ఫేస్ గుర్తొస్తూ ఉంది. మా చిన్నక్క కూడా హాలిడేస్కి ఇంటికి రారా, చాలా రోజులు నేను చూసి అంటే కూడా ఈ ఒక్కసారి ఫ్రెండ్షిప్ డేని ఎంజాయ్ చేసేసుకొని అక్కడికే వచ్చేస్తాను నేను అని చెప్పేసి అన్నటువంటి ఆ పిలుపు, మా అక్క నాతో మాట్లాడినటువంటి ఆ పిలుపు జ్ఞాపకం చేస్తూ నా మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నా. నా మరణం ఇంత తొందరగా ఉందా, నేను ఈ విధంగా మరణించబోతున్నానా అన్నటువంటి ఆ ఆలోచనలు ఆ సమయంలో నా దృష్టిలోకి వచ్చినాయి అన్నమాట. అగాధము, నేను ఎంత ఫాస్ట్గా నేను పైకి రావాలని చూస్తే అంత ఫాస్ట్గా నేను లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితిని నేను గమనించగలను. నా జీవితం అయిపోయింది అనుకున్నాను, కానీ ఆశ్చర్యకరంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఈతగాడు ఎవరో వచ్చి లోపలి దాకా వచ్చి నా తలను పట్టుకొని పైకి లేపినాడు. అప్పుడు స్టార్ట్ అయింది మరణ భయం. అదొకటే కాదు, నా ఇంటర్న్షిప్లో కాలేజ్ అంతా అయిపోయింది. ఇంటర్న్షిప్లో ఒక పరిస్థితి, ఒక సందర్భము నా జీవితంలో రక్షణ పొందడానికి ఒక ముఖ్య కారణంగా అవుతూ వచ్చింది. ఇప్పటికీ నా జీవితము, నా మరణం అంచుల దాకా వెళ్ళొచ్చినప్పటికీ నా హృదయంలో మార్పు రాలేదు, కానీ ఒక భయం మాత్రం పట్టుకుంది. నేను చచ్చిపోతే ఎక్కడ పోతా అనేటటువంటి భయం మాత్రము నా జీవితంలో పట్టింది. ఎందుకంటే నేను దేవుని మందిరాన్ని లెక్క చేయకుండా ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశను నా హృదయంలో ఎక్కువగా ఎంచుకొని దేవునికి దూరం అవుతూ వచ్చినాను. అయితే దేవుడు నా నుంచి ఒక్కసారి దృష్టి తీసేస్తే నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తా అన్నటువంటి నా ప్రశ్న నా జీవితంలో ఎంతో వచ్చిందనమాట. అయితే ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు కార్డియాక్ ఇంటెన్సివ్ ఐసీయూలో నేను నా డ్యూటీ చేసినప్పుడు ఒక కార్డియాక్ పేషెంట్ మయోకార్డియల్ ఇన్ఫాక్ట్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే
గుండెకు సంబంధించినటువంటి రక్తనాళం మూసుకుపోవడం ద్వారా గుండెకు సరిగ్గా రక్తం అందకపోవడం వల్ల చావుకి దగ్గరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు అనమాట. సో ఆ ఈసీజీ చేంజెస్ ఎలా ఉంటాయో అనేది మా లెక్చరర్, మా స్టాఫ్, మా ప్రొఫెసర్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భంలో ఆ పేషెంట్ చాలా తీవ్రమైనటువంటి బాధని ఆయన అక్కడ వ్యక్తపరుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మా ప్రొఫెసర్ ఆయన మీద జాలి చూపెట్టట్లని, ఆగు, ఓపిక పట్టాలా, అట్లంటే కుదరదు, ఓపిక పట్టాలని చెప్పేసి చాలా రూడ్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేను చూశానన్నమాట. చివరికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె యొక్క రిథమ్ అనేది కూడా చేంజ్ అయిపోవడం వల్ల తనకు కరెంట్ పెట్టాలా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకొని షాక్ పెడుతున్నప్పుడు కూడా నేను చూసిన. 3వ షాక్ పెట్టినా కూడా చివరికి ఆ మనిషి మరణించడం నా కళ్ళారడం. నా జీవితంలో ఒక మనిషి మరణించడం చూశాను అంటే అదే మొదటిసారి నేను చూడడం, అది నా కళ్ళ నుంచి నేను పోలేదు. అయితే ఆ రోజు నేను బండి తీసుకుందామని చెప్పేసి పార్కింగ్లోకి నేను కిందికి వచ్చినప్పుడు ఏదో కారణాల చేత ఆ బాడీని మాత్రం మార్చిరి దగ్గర ఒక బెడ్షీట్ వేసి స్ట్రెచ్చర్ మీద పెట్టినప్పుడు ఆ సందర్భాన్ని నేను చూశానన్నమాట. నాకు నా కళ్ళ ముందర చనిపోయినటువంటి వ్యక్తిని, ఒక పేషెంట్గానే చూశాను, కానీ నేను ఒక మనిషిగా చూడలేదు. కానీ ఎప్పుడైతే నేను కిందికి నేను వచ్చి నా బండి తీసుకొని నేను ఇంటికి వెళ్దామని వచ్చానో ఆ పేషెంట్ చూసినాక నాకు అనిపించింది, మనిషి ఇంతకుముందు కొన్ని క్షణాల క్రితం మాట్లాడుతూ వచ్చినాడు కదా, ఇప్పుడు ఒక శవం అయిపోయి అక్కడ ఉన్నాడు కదా, తన బంధువులు చుట్టాలు కూడా ఎవరు లేరు కదా. అది చాలా భయానకంగా నాకు అనిపించింది అనమాట ఆ సందర్భంలో నేను ఆలోచించుకుంటున్నా నా గురించి, నా జీవితం కూడా చాలా తక్కువైనది కదా, నేను ఎప్పుడైనా మరణించవచ్చు. దేవుడు నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని చిన్నప్పటి నుంచి నేను వింటూ వస్తున్నాను, కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు. నా జీవితంలో చూసినట్టయితే నేను దేవుని ప్రేమ నుంచి, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా చాలా దూరం వచ్చేసినాను. అయితే నా జీవితం ఏమవుతుంది అన్నటువంటి ఆ సందర్భము నన్ను ఎంతో వెంటాడుతూ వచ్చిందనమాట. అయితే నా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తము నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అల్వాల్ ప్రాంతంలో ఉన్నటువంటి మా సిస్టర్ దగ్గరికి నేను వచ్చి ఆ రోజు రాత్రి అక్కడ నేను ఉన్నా. కానీ నాలో సమాధానం లేదు. ఏవైతే పాపములు చేశానో ఆ పాపంలే నన్ను వెంటాడుతున్నాయి. ఏ పాపమైతే నన్ను చేయించిందో ఆ పాపమే నన్ను పట్టిస్తున్నాయి. దేవుని దగ్గర నన్ను దోషిగా నిలబెడుతున్నాయి అన్నమాట. అయితే ముందుకు వచ్చినాక నా ఫ్యూచర్ కెరీర్ చూస్తే నాకు క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు ఏం చేయాలో నాకు తెలియదు. నా గురించేమో నా కెరీర్ గురించి నాకే ఎన్నో ఆశలు ఉన్నాయి. నన్ను పెంచినటువంటి వారికి కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. నా దేవుని దగ్గర నా జీవితం గురించి నా దేవుని చిత్తం ఏమైందని కనుక్కుందామంటే కూడా దేవుని దగ్గర కూడా నాకు మొహం లేకుండా అయిపోయింది అన్నటువంటి ఆ పరిస్థితుల్లో నేను ఎంతో బాధపడుతున్నటువంటిగా ఉన్నాను అన్నమాట. అంటే నేను అనేకమైన పాపములు చేశాను. ఆ పాపమును అది ఏదైనా కావచ్చు, అంటే నా చూపే కానీ లేకపోతే నా ప్రవర్తన, నేను నడుచుకున్న ప్రతి ఒక్కటి కూడా నన్ను వేధిస్తున్న సమయంలో అప్పుడు నేను దేవుడు నాతోని, అంటే దేవుడు నన్ను క్షమిస్తాడన్నటువంటి మాట నాకు తెలిసినా కూడా దేవుని దగ్గర ప్రార్థించడానికి నా మనసు ఒప్పడం లేదు. ఏదో దేవునికి నాకు, నా రక్షకుడికి నేను యేసుక్రీస్తుకి నాకు మధ్యలో ఏదో ఒక పాపమనే తెర అడ్డు వస్తుందన్నమాట. అయితే ఒక కజిన్ బ్రదర్, తను ఇప్పుడు సేవ చేస్తున్నాడు, ఆ బ్రదర్ చెప్పాడు, నువ్వు ఖచ్చితంగా దేవుడిని నువ్వు వేడుకుంటే, నీ పాపాల నిమిత్తమే నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా నీ పాపాలు క్షమిస్తారా అని చెప్పేసి ఆ రోజు ఒక మాట నాకు కొంచెం ప్రోత్సాహకరంగా అనిపించింది. సరే అని చెప్పేసి 2012 మార్చి 31 రాత్రి నేను చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను నా పాపముల నిమిత్తమే. ఆ పాపములు మీకు నిజంగా చెప్తే ఈ వ్యక్తి ఇన్ని పాపములు చేశాడని మీరు నమ్మలేరు. నిజంగా నా జీవితంలో చూసినట్టయితే నేను ఎన్నో పాపములు చేస్తూ వచ్చినాను. అవన్నీ కూడా దేవుని సన్నిధిలో నేను ఒప్పుకుంటూ వచ్చినాను. దేవా, నేను పాపిని, నన్ను క్షమించవా, నేను ఎంతో తప్పు చేస్తూ వచ్చినాను, నన్ను క్షమించవా అని ఆ రోజు రాత్రి నేను కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చినటువంటి సందర్భం. ఆ సందర్భంలో నేను రాత్రి పడుకున్నాను, చాలా ఏడ్చి ఆ ఏడ్పులోనే నిద్ర పడుకున్నాను. అయితే ఆ టైంలో నాకు ఒక కళ వచ్చింది. ఆ కళను నేను దాన్ని స్పెసిఫిక్గా అదేదో అని నేను చెప్పలేను, కానీ ఆ సందర్భంలో జరిగినటువంటి ఆ సందర్భం కాబట్టి, ఆ కళ కాబట్టి నేను మీతో అది పంచుకోవాలనుకుంటున్నాను. అయితే మా ఏరియాలో, అంటే మా బెల్లంపల్లి ఒక నేటివ్ ప్లేస్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ గ్రౌండ్లో ఉన్నానన్నమాట నేను. ఆ చుట్టుపక్కలంతా కూడా తుమ్మ చెట్లు ఉన్నాయి. అయితే చిమ్మరి చీకటి, ఏ లైట్ లేదు, కానీ పైనుంచి ఒక ఫైర్ బాల్స్, అగ్ని వంటి ఒక బాల్స్ మాత్రము పైనుంచి ఆకాశం నుంచి పడుతున్నాయి. ఆ పడుతున్నప్పుడు నేను అవి నా మీద పడితే కాలిపోతాయేమో అనే భయానికి నేను ఎటు పోయినా కూడా నాకు ఆశ్రయం లేదు. కానీ
చుట్టుపక్కల పడ్డ ఆ చెట్లలో అన్నీ కూడా కాలి మాడిపోయి మసైపోతున్నాయి అన్నమాట. అయితే అలా జరుగుతుంది. నేను భయంతో అటు ఇటు తిరుగులాడుతున్నా, నాకు దొరకట్లేదు. కానీ ఆ వేడితో పాటు నాకు చలి పెడతా ఉంది అన్నమాట. చాలా చలి పెడుతుంది, నేను రోధిస్తున్నాను. అలా ఆ కళ కంటిన్యూ అవుతున్న టైంలో నాకు మెలకువ వచ్చింది. మెలకువ వచ్చినప్పుడు ఏం దేవా ఈ కళ ఇట్లా వచ్చింది, నేను చాలా అప్పటికి ఏడ్చి నిజంగా చెప్పాలి అంటే చాలా అలసిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నానన్నమాట. చూస్తే నా బాడీ టెంపరేచర్ చాలా హై ఉంది, నా మోకాల్లో నించోడానికి కూడా నాకు బలం లేదు. సో ఆ సందర్భంలో నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకున్నాను. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నానే, అయ్యో మా అక్క వల్ల కష్టం అవుద్దేమో, నేను ఈ సమయంలో ఇక్కడ ఉన్నాను ఏంటి అని చెప్పేసి పడుకున్నాను. కానీ నా శరీరం మొత్తంలో బలహీనత, ఫుల్ టెంపరేచర్ ఉంది. అదేవిధంగా నేను పడుకుంటూ వచ్చినాను. కానీ ఉదయకాలంలో లేచి చూస్తే నాకు ఆ జ్వరం లేదన్నమాట. పైగా నా యొక్క పాపములన్నీ కూడా నేను ఒప్పుకున్నాను కదా, నా హృదయంలో నా మెదడులో అంతా కూడా ఒక తేలిక, ఒక ప్రశాంతతను నేను చూస్తూ వచ్చినాను. అప్పుడు నేను గ్రహించా, దేవుడు నా పాపములన్నీ క్షమించినాడు, దేవుడు నా పాపములన్నీ కూడా కాల్చేసినాడు అని చెప్పేసి ఆ ఒక సమాధానాన్ని, ఆ ఒక ఆనందాన్ని నేను అనుభవిస్తూ వచ్చాను అనమాట. ఆ రోజు నుంచి కూడా నా జీవితంలో నేను ఇప్పటి నుంచి అయినా దేవుని చిత్తాన్ని చేయాలని చెప్పేసి నేను అది నిర్ణయించుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి ఆ మాట అన్నమాట. ఏది 3వ వచనం నేను చదివాను కదా, 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనం. సో దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిల్చున్న మాట నాకు చాలా చక్కగా అనిపించింది. సో దేవుని చిత్తమే చేయాలి అని నిర్ణయించుకున్నాను. ఈ విధంగా నా కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను ఇంటికి వచ్చి ఆత్మీయంగా నేను స్థిరపడాలి అనుకున్న సందర్భంలో దేవుడు నన్ను బాప్టిజం గురించి కూడా ఒక 2013 ఫెబ్ థర్డ్ వీక్లో దేవుడు నాతో ఒక ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట. అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చివరి వచనం. మీరు యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందవలనని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అయితే దేవుడు నాతో ఆ మాట మాట్లాడినప్పుడు నేను బాప్టిజం తీసుకొని సిద్ధపడినాను. ఎగ్జాక్ట్గా సంవత్సరం తర్వాత 2013 మార్చి 31 నేను బాప్టిజం తీసుకొని నేను సంఘంలో, దేవుని యొక్క సంఘంలో అంగంగా నేను చేర్చబడుతూ వచ్చినాను. ఈ విధంగా దేవుడు నన్ను రక్షించుకుంటూ వచ్చినాడు, నా ప్రతి పాపమును కడుగుతూ వచ్చినాడు. ఈ విధంగా ఉంటున్నప్పుడు నాకు దేవుడు, నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది, నేను జాబ్ చేస్తున్న సమయంలో నా యొక్క మ్యారేజ్ ప్రస్తావన వస్తూ వచ్చిందనమాట. ఈ మ్యారేజ్ ప్రస్తావనలో దేవుని చిత్తం చేయాలని నేను ఎంతో అనుకుంటూ వచ్చినాను, కానీ నా వల్ల కాలేదు. అయితే నాకు సొంత వారైనటువంటి వారు ఉండేవారు, అంటే మేనవర్స వాళ్ళు అయినటువంటి వారు ఉండేవారు. సో ఇంట్లో వారికి వాళ్ళని ఇచ్చి మ్యారేజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్న సందర్భంలో సేవకులు నాకు సజెస్ట్ చేసినారు, నీ అంతటి నీవు కాదు అనడం కాదు, ప్రార్థన చేయి, దేవుడు నీకు సమాధానం ఇస్తే చెయ్యి, వెళ్ళు, దేవుడు సమాధానం ఇవ్వకపోతే మాత్రము నువ్వు వెళ్ళకు అని చెప్పేసి అడిగినప్పుడు నేను రక్షణ పొందినటువంటి ఆ కొత్త దినాల్లో దేవుని దగ్గర నేను 2 విన్నపములు విన్నపించుకుంటూ వచ్చినాను. ఒకటి, దేవా నాకు ఒక సొంత ఇల్లు దయచేయండి, అదేవిధంగా మా ఇంట్లో ఉన్నటువంటి మేనవారిని నేను పెళ్లి చేసుకోవడానికి మీ చిత్తమా కాదా కూడా నాకు బయలుపరచాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు నాతో ఒక మాట మాట్లాడుతూ వచ్చినాడు. క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనాను పడుట వలన నీ ఇంటి మీదికి హత్యా దోషం రాకుండాటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టించవలెను. అయితే మా ప్రాంతంలో ఎక్కువ రేకుల్లో ఇల్లులు ఉంటాయన్నమాట. దేవా నేను అడిగింది ఒక రేకుల షెడ్డే కదా, ఇలాంటి షెడ్ స్లాబ్ వేసుకోమని నాతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా చులకగా నేను అంటే నవ్వుకొని నేను దాన్ని పట్టించుకోలేదు. అదే అధ్యాయంలో 10వ వచనంలో నేను మా సొంతమైనటువంటి వారిని మ్యారేజ్ చేసుకోకూడదు అనేది దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినటువంటి మాట. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. వారికి రక్షణ లేదు, వారు మన సహవాసం కాదు, కనుక వీరు
వీరిని నేను మ్యారేజ్ చేసుకోవడము దేవుని చిత్తం కాదని నేను గ్రహిస్తూ వచ్చినాను. అది సేవకుల దగ్గర పెట్టినప్పుడు, అది మా తల్లిదండ్రులకు కన్వే చేసినప్పుడు వాళ్ళు కూడా గ్రహిస్తూ వచ్చినారు. ఈ విధంగా చాలా సంవత్సరాలు కూడా నేను దేవుని చిత్తము, నా మ్యారేజ్ విషయమై దేవుని చిత్తం కనిపెడుతూ వచ్చినప్పుడు ఎన్నో శోధనలలో నేను వెళ్తూ వచ్చినాను అనమాట. శోధనలు మాత్రమే కాదు కానీ అనేకమైనటువంటి నిందలు. ఏజ్ పెద్దగా అవుతూ వస్తూ ఉంది. నా జీవితంలో స్థిరమైనటువంటి అది ఏది లేదు. అయితే ఈ మ్యారేజ్ యొక్క ప్రస్తావన లేకపోతే ప్రెషర్ ఎక్కువ అవుతూ వచ్చిందనమాట. అయితే ఇలాంటి సందర్భంలో దేవుని చిత్తం కానటువంటి దాన్ని, నాకు ఇష్టమైనటువంటి దాన్ని దేవుని చిత్తమే అని అనుకొని ఎన్నోసార్లు నేను ముందుకు వెళ్తూ వచ్చినాను. కానీ దాంట్లో నేను విఫలం అయిపోగా ఎంతో నిందలు, అంత మాత్రమే కదా అవమానాలు కూడా పొందుతూ వచ్చినాను అనమాట. ఈ విధంగా దేవుడు ఇల్లు గురించి మాట్లాడుతూ వచ్చినాడు. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా దేవుడు, అప్పటి వరకు కూడా దేవుడు నాతో నా మ్యారేజ్ విషయమే ఎప్పుడు కూడా మాట్లాడుతూ రాలేదు. ఎన్నోసార్లు ప్రార్థించాను. కానీ దేవుడు తను చేసినటువంటి వాగ్దానాన్ని 2021లో దేవుడు నెరవేరుతూ వచ్చాడు అనమాట. నేను సొంత ఇల్లు కట్టుకోవడానికి దేవుడు నాకు కృప చూపిస్తూ వచ్చినాడు. ఒకప్పుడు నా స్థితి చూస్తే ఎన్నికలేనటువంటి పరిస్థితి, నన్ను ఎవరు కారలేనటువంటి పరిస్థితి. అయితే దేవుడు నన్ను రక్షించుకున్నాడు. నా ప్రతి పాపను కడుగుతూ వచ్చినాడు. క్రీస్తు అనే బండ మీద నన్ను స్థిరపడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత నెరవేరుస్తూ వచ్చినారు. అది ఎంతో ఆశ్చర్యకరంగా నాకు అనిపించింది. నా వల్ల కాదు, నిజానికి ఎంతో రిటైర్మెంట్ అయిన వాళ్ళుగా దాదాపు ఇల్లు గురించి ప్లాన్ చేస్తున్న సందర్భంలో యవనస్తున్నటువంటి నాకు దేవుడు, నేను ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి నాకు దేవుడు కృప చూపిస్తూ వచ్చినాను అనమాట. ఇదే విధంగా మ్యారేజ్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను. కానీ దేవుడు ఏ సందర్భంలో కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినట్టు దాఖలాలు నేను చూడలేదు. అయితే ఈ క్రమంలో దేవుని యొక్క ప్రేమను మాత్రం నేను చూస్తూ వచ్చినాను. మానవులైనటువంటి వారు నన్ను ఎంతో ద్వేషిస్తూ వచ్చినారు, చులకనగా చూస్తూ వస్తున్నారు. కొంతమంది మ్యారేజ్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ జాబ్ లేదు, గవర్నమెంట్ జాబ్ ఉంటే కూడా బాగుంటుంది, ఫిజియోథెరపీతో ఏమొస్తుంది అన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. అయినప్పటికీ దేవుడు ఆర్థికంగా కొంచెం మెరుగుపరిచినప్పటికీ ఎంతో నిందలు, నేను అవమానాలు పొందుతూ వచ్చిన. అయితే కొన్ని లోపల నా ఆశలు కూడా ఉంటుండేవన్నమాట. ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది, అలాంటి అమ్మాయి అయితే బాగుంటుందని ఎంతో కోరికలు కూడా లోపల ఉంచినప్పటికీ దేవుడు నా లోపల ఉన్నటువంటి ఆశలను పెట్టుకొని దేవుని దగ్గర ప్రార్థించిన రోజులు కూడా దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు. కానీ అనేకమైనటువంటి పరిస్థితులతోని వెళ్తున్నాను. అయితే చివరికి ఎటువంటి పరిస్థితుల్లో ఏంటంటే, దేవా ఇంకా మీ చిత్తమే, మీరు ఎవరిస్తే నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటా అంటే నా సొంత ఆలోచనలన్నీ కూడా దేవుని దగ్గర కొట్టేసుకున్నాను. ఇంకా దేవా, మీరు ఏదైతే మీరు నాకు అనుగ్రహిస్తారో అది మాత్రమే నేను మీ చిత్తమని నేను గ్రహించి నేను ముందుకు వెళ్తానని నన్ను నేను దేవునికి దగ్గర ఎప్పుడైతే సమర్పించుకుంటూ వచ్చినానో అప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ రావడం నేను చూశానన్నమాట. అప్పుడు నా ఆశలన్నీ కోల్పోయినాయి. ఎందుకంటే ఏజ్ పెరుగుతుంటే అసలు మ్యారేజ్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ కూడా వచ్చినాయి నా జీవితంలో. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రేమను, దేవుని మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను నేను నా జీవితంలో చూస్తూ ఉన్నాను. అయితే నా ఆశలన్నిటిని కూడా నేను కొట్టేసుకొని సంపూర్ణంగా నేను దేవునికి సరెండర్ అవుతూ వచ్చినాను. ఆ సందర్భంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు కీర్తనలు 25వ అధ్యాయము, నేను ముగిస్తాను ఇంకో 5 minutesలో. కీర్తనలు 25వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 25:12. ఈ వాక్యము యాక్చువల్గా మంగళవారం రోజు సంఘ ప్రార్థన అనుకొని నేను సోమవారం రోజే మందిరంకి వెళ్ళినాను. అప్పుడు శామ్యుల్ అన్న మండే ఆన్లైన్ మీటింగ్కి వచ్చినాడు. సిస్టర్ ఒకతే ఉన్నది, స్టీవ్ ఒకడు ఉన్నాడు. అన్న నువ్వేందన్న ఇప్పుడు వచ్చినావు అన్నాడు. నేను మంగళవారం అనుకుని, యాక్చువల్గా ఎందుకు మంగళవారం అనుకున్నానంటే దేవుడు నాతోనే మనం మాట్లాడుతాడేమో నా మ్యారేజ్ గురించి అని నేను ఆసక్తితో వేచి చూస్తున్నటువంటి దినాలు అవి. నాతో దేవుడు నా దినవాక్యంలో ఏం మాట్లాడట్లేదు. దేవుడు ఆ మీటింగ్లో దైవజనం ద్వారా ఈ పులిపీఠం నుంచి దేవుడు నాతోనే మనం మాట్లాడతారేమో అని ఆసక్తిగా నేను డ్యూటీ నుంచి రాగానే ఆశగా నేను మందిరానికి వెళ్ళినటువంటి రోజులు అనమాట. అది మంగళవారం అనుకుని నేను సోమవారం వెళ్తూ వచ్చినాను. చూస్తే ఎవరు లేరు. ఏందని చూస్తే సోమవారం. సరే ఏదైతే నేను ఇక్కడ దాకా నేను వచ్చాను కదా, నేను ప్రార్థన చేసుకొని వెళ్తాను అని చెప్పేసి అప్పుడు నా ఆశలన్నీ కూడా కొట్టేసుకొని కంప్లీట్గా సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడుతూ వచ్చినప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతూ వచ్చిన మాటలు ఇవే. ఏంటంటే కీర్తనలు 25:12. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వారికి బోధించెను. ఆ రోజు నేను ఒక్కరిని పులిపీఠం దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ మాట నాకు ఎంతో బలాన్ని, ఎంతో ఆదరణ ఇచ్చింది. యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడే తన మార్గాన్ని బయలుపరుస్తానన్నటువంటి ఆదరణ వచ్చింది. అదేదో బాగుంది, ఇంకా దేవుడు నాతను ఇంకా మాట్లాడితే మనం కంటిన్యూగా నేను చదువుకుంటూ పోతుంటే 27వ అధ్యాయము 14వ వచనం.
యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరుగా ఉంచుకొనుము. అధైర్యమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో ఒక బలం లేదు, ఒక ఆశ లేదు, ఏమి లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉండుము, నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకున్నాడు. దేవుడు మాట్లాడుతూ వస్తూ వచ్చిన మాటలు నన్ను ఎంతో బలపరుస్తూ వచ్చినాయి. ఈ విధంగా ఆ రోజు చక్కగా నేను ప్రార్థన చేసుకొని వెళ్ళినాను. ఆ సందర్భంలో నాకు ప్రపోజల్ కూడా వచ్చింది. 2 ప్రపోజల్స్ ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఏది మీ చిత్తమో నాకు తెలియదు ప్రభా, మీరే బయలుపరచాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటాను. కానీ ఏ ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా దేవుడు ఇది దేవుని చిత్తం కాదు అని నాతో ఎప్పుడు మాట్లాడలేదు. అవును ఇది దేవుని చిత్తమే అని కూడా నాతో మాట్లాడలేదు. ఎందుకంటే నా హృదయంలో నా సొంత ఆలోచనలు పెట్టుకొని ఇదే దేవుని చిత్తం కావచ్చు అని నేను బయటికి చూపెడుతున్నటువంటి పరిస్థితులు. సో ఆ పరిస్థితులలో నేను ప్రార్థన చేసుకున్నా, సంపూర్ణమైనటువంటి మీ చిత్తానికి మాత్రమే లోబడాలనుకుంటున్నా దేవా, మీ చిత్తము అవునంటే అవును, కాదంటే కాదు, నాతో స్పష్టంగా మాట్లాడాలి అని ఒకరోజు నేను ప్రార్థించుకున్నాను. నేను నా మ్యారేజ్ విషయమై అమ్మాయిల్ని చూడాలి అంటే వెళ్ళాలి అనుకున్నానికి ఇంట్లో కుటుంబంలో కొంచెం ప్రెజర్ పెట్టారనమాట. వెళ్ళి ఇంకెప్పుడు చేసుకుంటాం, ఇంకెప్పుడు కనిపెడతాం, ఇంకా ఇది కనిపెట్టే ఏజ్ అయినా నీది ఏజ్ అయిపోతుంటే అని చెప్పేసి నన్ను ఎంతోమంది ఇట్లా చేస్తున్న సందర్భంలో సరే వెళ్ళిపోదాము, ఇంకేదో ఒకటి చూద్దాం అనుకున్నాను. కానీ నా జీవితంలో అమ్మాయిని చూడకముందే నేను దేవుని చిత్తం కనుక్కోలేనని ఒకటి గురి. ఎందుకంటే 1 యోహాను 2:17 మనం చదువుకున్నాం కదా, దేవుని చిత్తం చేయాలన్నటువంటి ఒక గురి నాకు ఉన్నది. ఎందుకంటే ఒకనొక యవనస్తుల కూడికలో నేను యవనస్తుల కూడికలో తీసుకున్నటువంటి సందర్భం కూడా దేవుని చిత్తం చేయడం. అయితే దేవుని చిత్తం చేయాలన్నటువంటి ఒక ఆశతో ఆ రోజు ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. కానీ ఆ రోజు మాత్రము దేవునితోని అంటే యేసుక్రీస్తుతో నేను చాలా రూడ్గా ప్రార్థన చేసుకున్నటువంటి సందర్భం నేను చూస్తూ వచ్చినాను. ఏమనంటే, దేవా ఇది మీ చిత్తమని మీరు అవునా కాదా అనేది స్పష్టంగా మీరు మాట్లాడాలి, లేకపోతే మీ చిత్తం కాదు అనుకుంటే ఇంకా నాకు దేవుని చిత్తం చేసే అంత ఓపిక నాకు లేదు. కనుక నేను ఏదైనా నేను నా కళ్ళ ముందుకు వచ్చింది రక్షణ ఉందా లేదా అవన్నీ ఏం చూడను, ఆ పారామీటర్స్ నేను చూడను, ఏదో ఒకటి చేసేసుకుంటాను అని చెప్పేసి చాలా బాధతో దేవుని ఎదుట నేను ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం. ఆ రోజు కీర్తనలు 37వ అధ్యాయం, ఆ విధంగా నా దినవాక్యం నేను కంటిన్యూ చేస్తున్నాను. కీర్తనలు 37వ అధ్యాయం ఆ రోజు నేను పెట్టుకున్నటువంటి సూచన. ఎందుకంటే అంతకుముందు ఒకసారి బెతెస్దాలో జరిగినప్పుడు కూడా టైటస్ బ్రదర్ దేవుని చిత్తము తన మ్యారేజ్ విషయంలో ఈ విధంగా మాట్లాడుతూ వచ్చినారు, చెప్తూ వచ్చినారు అనమాట. సూచనలు పెట్టుకున్నప్పుడు దేవుడు వాక్యంలో చూపెడతా ఉంటారు. అన్నకు చూపెట్టారు కదా, మరి నాకు కూడా మరి దేవా నేను ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు నేను చదవబోయే దినవాక్యంలో నేను చూడబోయేటటువంటి అమ్మాయి పేరు అక్కడ రావాలా, అది అప్పుడు నేను మీ చిత్తమని నేను గ్రహిస్తాను అని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. అయితే ఆ అమ్మాయి పేరు విజయ దాక్షిణ్య. అయితే విజయ అనే పేరు చాలాసార్లు బైబిల్లో చూస్తాము. దాక్షిణ్య అనే పేరు నేను అంత ఎక్కువ బైబిల్లో చూడలేదు, ఒకవేళ చదివినప్పటికీ నాకు ఆ గ్రహింపు లేదు ఉంటుందని. సో నేను ఆ రోజు స్పష్టంగా ప్రార్థన చేసుకున్నప్పటికీ నా జీవితంలో ఏమంటారు ఆ నిర్ధారణ లేదు, దేవుడు నాతో మాట్లాడతారు అన్నటువంటి లేదన్నమాట. సో చదువుతూ వస్తున్నాను. 37వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నేను పెట్టుకున్నటువంటి సూచనను నెరవేరుస్తూ వచ్చినాడు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకేందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. దాక్షిణ్యము అనే మాట ఆ రోజు కనిపించడము నిజంగా నేను చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. దాదాపు 2013లో నా పెళ్లి ప్రస్తావన స్టార్ట్ అయింది, 2023 వచ్చింది. ఏ రోజు కూడా దేవుడు నాతో మాట్లాడలేదు. కారణము నా సొంత ఆలోచనలు, నా సొంతమైనటువంటి వాటిని దేవుని చిత్తానుసారంగా అని దాన్ని భ్రమపెట్టి చేసుకుందామన్నటువంటి దాంట్లో ఉన్నాను. కాబట్టి అనేక సంవత్సరములు దేవుడు అనేకమైనటువంటి నిందా అవమానాలు తీసుకెళ్ళినప్పటికీ దేవుడు తన కృపను నా పట్ల కృప చూపిస్తూ వచ్చిననమాట. ఈ వాక్యము నాకైతే ఎప్పుడైతే కనబడిందో ఆ రోజు నేను ధైర్యం తెచ్చుకున్నాను, ఈ దేవుని చిత్తమే అని గ్రహించినాను. ఆ విధంగా నేను వెళ్ళి చూసి వచ్చినాను. అప్పటికి నేను వాళ్ళతో చెప్పలేదు దేవుని చిత్తమే అని. వచ్చి సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం కనుక్కొని నేను వాళ్ళకి ఆన్సర్ చేయాలనుకున్నాను. ఆ విధంగా నాతోని దేవుడు మాట్లాడడానికి నేను ప్రార్థన చేసుకున్నాను. దేవా ఇది మీ ఒక ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు అయితే మీరు ఏర్పాటుని గురించినటువంటి వాక్యంతో నాతో మాట్లాడాలని నేను ప్రార్థన చేసుకొని ఆ వీక్ బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు శామ్యుయల్ బ్రదర్ ఈ వాక్యము తీసి చూపెడుతున్నాడు అనమాట. అది ఏంటంటే 1 కొరింథీయులు 1వ అధ్యాయము, 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే 27 నుంచి 29 కలిసి ఉంటాయి, 26 నుంచి. దీంట్లో ఏర్పాటు అనేటటువంటి ప్రస్తావన చాలాసార్లు వస్తుంటుంది అన్నమాట. అది ఏంటంటే
బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నికలైనటువంటి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పాటు అనేటటువంటి ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం నా యొక్క పాత స్థితి, అవును కదా, నా జీవితం ఒకప్పుడు ఎన్నికలైనటువంటిది. ఈ లోకంలో చూసినట్టయితే నన్ను ఎవరు ప్రేమించరు, నాకు ఏం లేని దాన్ని బట్టి. నాకు ఆస్తులు పాస్తులు లేవు, తండ్రి అనేవాడు లేడు, ఒక హోదా అనేది లేదు, కాబట్టి నన్ను ఎవరు ప్రేమించరు కదా అన్నటువంటి పరిస్థితుల నుంచి నేను వచ్చినప్పుడు దేవుడు నాతో ఈ మాటల ద్వారా నన్ను సంధిస్తూ వచ్చినాడు. అదేవిధంగా ఎఫెసీలో భూమి పునాదులు వేయకముందే దేవుడు క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటును గురించి ఆ వాక్యంలో మాట్లాడుతూ వచ్చినారు. ఇంకా ఇది నాకు లేదు, ఇంకా నాకు స్పష్టంగా మాట్లాడాలి దేవా అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకనొక ఆదివారము దేవుని చిత్తము చేయవాడు ఏమి చేస్తే యోహాను సువార్త 13లో 17వ వచనంలో ఆ సందర్భంగా అన్న వాక్యం చెప్తున్న సందర్భంలో ప్రకటన 19వ అధ్యాయము 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. ఈ గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని ఈ అంశాన్ని తీసుకొని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉన్నటువంటి పరలోక ఉపమానాన్ని గురించి అన్న ప్రస్తావిస్తూ అక్కడ ఒక మాట ఉంటుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నటువంటి మాట. ఆ మాట వచ్చినప్పుడు అన్న 3 సార్లు చెప్తూ వచ్చినాడు అనమాట. దేవుని ఏర్పాటులో ఉన్నావా, దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావా అని 3 సార్లు ప్రశ్నించినప్పుడు అది సూటిగా నా హృదయాన్ని తాకింది. అవును, ఈ దేవుని చిత్తమే అని నేను గ్రహించి అప్పుడు నేను ఈ మ్యారేజ్ ప్రపోజల్కి నేను ఓకే చెప్పినాను. అదేవిధంగా అక్కడ కూడా వాగ్దానాలు గమనించి ఈ దేవుని చిత్తమే నిర్ణయించుకున్నాక దేవుడు తన చిత్తానుసారంగా నేను నా యొక్క వివాహ జీవితంలో నేను ముందుకెళ్ళడానికి దేవుడు నాకు ఎంతో అనుకూలం ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, 2013లో నేను నా కోర్స్ అయిపోయినప్పుడు నేను స్థిరపరిచి బలపరిచేదను, 1 పేతురు 5:10 అధ్యాయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము. దేవుడు ఆ సంవత్సరమే నా కోర్స్ అయిపోయిన వెంటనే నన్ను స్థిరపరుస్తాడేమో అనుకున్నాను. నా గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ నాకు దేవుడు వాక్యం ఇచ్చిండని నేను అనుకున్నాను. కానీ దాదాపుగా 10 సంవత్సరాలు, 10 కాదు 20 సంవత్సరాల తర్వాత నిజంగానే ఆఫ్టర్ మ్యారేజ్ నా జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు నాకు చేస్తూ వచ్చినాడు. నాకు 2024 ఫెబ్ 29 గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కాగజ్ నగర్లో దేవుడు గవర్నమెంట్ జాబ్ అనుగ్రహిస్తూ వచ్చాను అనమాట. దేవుడు ఆ రోజు చేసినటువంటి వాగ్దానం నేను మర్చిపోయాను, కానీ నా జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు. నా జీవితంలో చిన్నప్పుడు నాతో దేవుడు మాట్లాడిన మాట, నీకు తండ్రి లేని వారికి న్యాయకర్త. అవును, నా జీవితంలో దేవుడు న్యాయం చేస్తూ వచ్చినాడు. నాకు ఈ సొసైటీలో ఈ లోకానుసారంగా చూస్తే నేను ఎన్నికలేని వాడిని, నీచినటువంటి వాడిని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నన్ను నా పాపములు నాకు చూయించి దేవుని దగ్గర నేను ఒప్పుకున్నప్పుడు నా పాపాలన్నీ క్షమించి నాకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో నాకు ఒక హోదా. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే నా జీవితంలో ఎన్ని శ్రమలైతే చూశానో గత 6 నెలలుగా ఈ ఆర్థికమైనటువంటి పరిస్థితులే కావచ్చు, ఇంకే ఏ పరిస్థితులు అన్నిటువంటి ఆ చిక్కుముళ్ళ నుంచి దేవుడు విప్పేసి నిజంగా నేను చాలా అందంగా ఉన్నాను అనమాట. అంటే ఇటువంటి పరిస్థితులన్నిటి కూడా దేవుడు తీసుకెళ్తూ వస్తున్నాడు. 1998లో మా నాన్న చనిపోయే టైంలో దేవుడు ఇచ్చినటువంటి వారు, మీరు అనేకమైనటువంటి పిచ్చిల కంటే శ్రేష్ఠులు. అవును, దేవుని దృష్టిలో నేను శ్రేష్ఠునిగా ఉన్నాను కనుక, దేవుడు నన్ను శ్రేష్టమైనటువంటి వారిగా ఎంచుకున్నాను కనుక, ఆ రోజు ఉన్నటువంటి దీనమైన పరిస్థితి నుంచి ఈరోజు నేనున్న స్థానిక సంఘంలో, నేనున్న ఊరిలో ఒక గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్లో నన్ను ఒకరిని పెడుతూ దేవుడు నన్ను ఎంతో హెచ్చించి వచ్చినాడు. అందుకే దేవునికి నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటూ వచ్చినాను. ఈ విధంగా దేవుడు నన్ను రక్షించి వచ్చినాడు. ఈ విధంగా దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినారు. కాబట్టి నా ముందున్న పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్.